హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అభిజ్యోతి. అందరికీ శ్రావణ శుక్రవారం రెండో వారం శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా ఏ రకంగా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా అమ్మవారికి అయితే పూజించుకున్నానండి, ప్రసన్నం చేసుకున్నాను. ఎర్లీ మార్నింగే లేచి ఇల్లు వకలు అన్నీ క్లీన్ చేసుకొని అమ్మవారికి అయితే 3 రకాల ప్రసాదాలు తయారు చేసేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి చక్కగా చీర కట్టుకొని అమ్మవారికి అయితే అన్నీ చెల్లించుకున్నానండి. లాస్ట్ వీక్ అయితే చేశాను కానీ చీర కట్టుకోలేదని మనసుకి ఏదో కష్టంగా అనిపించింది. బట్ ఈ వీక్ అయితే మాత్రం నేను చక్కగా చీర కట్టుకొని అమ్మవారికి అయితే నాకు తోచిన విధంగా అయిన విధంగా అమ్మవారికి ఇవన్నీ కూడా నైవేద్యాలు సమర్పించుకొని అలాగే పూజ కూడా చేసుకున్నానండి. అండ్ ఇక్కడ వీడియో వచ్చేసి మా అబ్బాయి తీస్తున్నాడు, వాడికి తీయడం రాకపోవడం వల్ల పిక్చర్స్ చూసారా, ఫొటోస్ అన్నీ కూడా రివర్స్ అయిపోయాయి. అందుకోసమని మీకు కూడా అలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను అమ్మవారు ఓం సురభ్య నమ, ఓం పరమాత్మికాయ నమ, ఓం వాచయ నమ, ఓం పద్మాలయాయ నమ, ఓం పద్మాయ నమ, ఓం శుచయ నమ, ఓం స్వాహాయ నమ, ఓం స్వదాయ నమ, ఓం సుధాయ నమ, చాలే ఓం ధన్యాయ నమ. అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం అయితే చదివానండి. ఇంకా టైం అయితే సరిపోలేదు. తర్వాత ఖాళీ చూసుకొని మనదీప వర్ణన, అమ్మవారి లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుదాం అనుకున్నాను. సో అవన్నీ కూడా నేను తర్వాత చేస్తాను, ఇప్పుడైతే అవ్వట్లేదు కాబట్టి. అండ్ అమ్మవారికి ఈ రకంగా పూజ అన్నీ చేసేసుకొని హారతి అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీరు ఇంకా ఫైనల్గా నేను ఇక్కడ చేసింది ఏంటి అంటే అమ్మవారికి ధూపం అయితే వేసానండి. బొగ్గులు కాగబెట్టేసి అవి ఏం చేశానంటే స్టవ్ మీద పెట్టి, మళ్ళీ మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో చెప్పండి. ఇక్కడ అమ్మవారికి అయితే నేను ధూపం కూడా వేశానండి. ఆ ధూపం ఎలా వేశాను అనుకుంటున్నారా? బొగ్గులు తీసుకొచ్చి సట్రం అంటారు కదా, దాని మీద పెట్టాను. అవి వచ్చి స్టవ్ మీద పెట్టానండి. అది మీకు ఇక్కడ పిక్చర్ కూడా చూపిస్తాను చూడండి. అది స్టవ్ మీద పెట్టినప్పుడు పైన చిమ్నీ కూడా ఆన్ చేసేసాను, పొగ వచ్చేస్తుందని. సో ఇది ఈ వీడియో అయితే మా అబ్బాయి తీసాడండి. గుగ్గులం ధూపం వేశానండి. సాంబ్రాణి ధూపం అయితే కాదు, అమ్మవారికి గుగ్గులం ధూపం వేయాలి కాబట్టి ఆ ధూపం అయితే అమ్మవారికి చూపించేశాను. ఫైనల్గా ఈరోజు అయితే శుక్రవారం ఈ రకంగా నేను పూజ చేసుకున్నాను. మీరందరూ కూడా ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.